హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు వీహెచ్ యూట్యూబ్ ఛానల్. వీహెచ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు టోఫెల్ ఐబీటీ గురించి కొంతమంది మీకు డౌట్స్ ఉంటాయి కదా! టోఫెల్ ఐబీటీ హోమ్ బేస్డ్ ఎగ్జామ్ రాయొచ్చా? రాయకూడదా అని. అంటే ఇప్పుడు నేను నా కేస్‌లో జరిగింది మీకు షేర్ చేస్తాననమాట. నేను రాసింది టోఫెల్ ఐబీటీ హోమ్ బేస్డే. అది కూడా సెప్టెంబర్ 2024లో రాశాననమాట. సో, నేను వీఎఫ్ఎస్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళేమడిగారంటే, "నువ్వు రాసిన టోఫెల్ ఐబీటీ కదా! ఐఎల్టీఎస్ రాయలేదా?" అని అడిగారు. సో, నేను వాళ్ళకి ఏం చెప్పా అంటే, "నా కాలేజ్ నుంచి నాకిలా సపోర్ట్ లెటర్ ఉంది. టోఫెల్ ఐబీటీ మీద యాక్సెప్టెన్సీ చేశారు" అని చెప్పి, అని వాళ్ళకి వీఎఫ్ఎస్‌లో ఎవరైతే పర్సన్ నాకు అసైన్ చేస్తారు కదా! ఒక పర్సన్ మనం అపాయింట్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి. ఆ పర్సన్‌తో చెప్పాననమాట. వీఎఫ్ఎస్ ఆఫీస్‌లో ఉన్న పర్సన్‌కి. సో, ఆ పర్సన్ ఏం చెప్పారంటే, "నీకిలా సపోర్ట్ లెటర్ ఉంది అని చెప్పి, నాకొక లెటర్ రాయి. టోఫెల్ ఐబీటీ యాక్సెప్ట్ చేశారు అని చెప్పి ఒక లెటర్ రాయండి. ఆ లెటర్ మేము ఎంబసీ వాళ్ళకి మెయిల్‌లో ఫార్వర్డ్ చేస్తాం" అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ ఐడీ ఇచ్చి, ఆ మెయిల్ ఐడీలో ఫార్వర్డ్ చేశారనమాట ఆ లెటర్‌ని. సో, ఇది నా టోఫెల్ ఐబీటీ. సో, దాని తర్వాత మనకు వీసా వచ్చిందనమాట. ఒకవేళ మీకు గనక మీ కాలేజ్ నుంచి సపోర్ట్ లెటర్ రాలేదు అంటే, బెటర్ ఐఎల్టీఎస్ రాయండి. అంటే ఇప్పుడు ఇది ఎలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇంతకుముందు టోఫెల్ ఐబీటీ రాసేసి ఉంటారు కదా కొంతమంది. సో, రాసిన తర్వాత ఐఎల్టీఎస్ మళ్ళా ఇంత ఫీజు కట్టి రాయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం. ఒకవేళ మీ కాలేజ్ నుంచి సపోర్ట్ లెటర్ వస్తే ఓకే. మీరు ట్రై చేసుకోవచ్చు టోఫెల్ ఐబీటీది. ఎగ్జాక్ట్‌గా ట్రై చేయొచ్చని చెప్పలేదు గానీ, ట్రై చేయొచ్చు ఇలాగ. తర్వాత ఒకవేళ కాలేజ్ నుంచి సపోర్ట్ లెటర్ రాకపోతే ఐఎల్టీఎస్ రాయటమే బెటర్ అంట నేనైనా. ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఎవరికన్నా యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీహెచ్ యూట్యూబ్ ఛానల్.